హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆలు పరాటా అన్నమాట. ఆలు పరాటా చేసుకుంటున్నాం. మనం ముందుగా పిండిలో కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని బాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇలా చేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక మనం ఆలు స్టఫ్ కావాలి కాబట్టి దానికోసం మనం ముందుగా ఆలుని ఒక 4-3 ఆలుని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దాంట్లోకి మన ఫ్రై కోసం దాంట్లో కావాల్సినవి ఏంటంటే ఒక టమాటో అండి, ఒక టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. దాని తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం ఆవాలు, అలాగే జీలకర్ర ఇవి బాగా చిట్పట్లాడాలండి, వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత మనం ఇందులో ఇందాక ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పింక్ కలర్ వచ్చాక మనం అందులోనే మనం బాగా వేయించుకోవాలంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఈలోపు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే నేను మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో ముందుకు వస్తాను. చూడండి, కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామంటే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి బాగా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి ఆలు పరాటా. ఎక్కువైతే సౌత్ ఇండియన్స్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేసుకుంటారు. సో చాలా మందికి తెలిసే ఉంటాయి, మ్యాక్సిమం తెలియని వారికి నేను చెప్తున్నాను అనమాట. దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చాలా 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 చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది. మాకైతే మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ అండి ఇది. తర్వాత మనం అవన్నీ పచ్చివాసన పోయాక వేయించుకున్నాం కదండి. తర్వాత మనం టొమాటోస్ వేసుకొని వేయించుకున్నామండి, బాగా మగ్గనివ్వాలి. ఇందులో మనం సాల్ట్ తగినంత, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. అలాగే మనం ఇందులోనే పసుపు తగినంత, అలాగే కారం, అలాగే ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, ఇంకా లాస్ట్ గరం మసాలా అండి వేసుకొని బాగా వేయించుకుందామండి. ఇవి బాగా మగ్గడానికి మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుందాం. ఒక 2 minutes మనం మూత పెట్టుకొని వెయిట్ చేద్దామండి మగ్గడానికి. ఇవన్నీ వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా మనం మూత పెట్టుకుని ఒక 2 minutes మగ్గనిద్దాం. చూడండి, టొమాటోస్ మగ్గి కొంచెం కలుపుకుందాం దీన్ని బాగా. మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మా వీడియోస్లో ఏదైనా తప్పుగా ఏమైనా పెట్టినా, ఏదైనా మిస్టేక్స్ అయినా నాకు కొంచెం కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని, ఈ ఆలు పరాటాని మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకి బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ ఎలాగైనా తినొచ్చు, మన ఇష్టం. బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అండి.
ఏమండి టమాటాలు మగ్గిన తర్వాత మనం ఏందాక ఏదైతే ఆ పొటాటోస్ ని స్మాష్ చేసుకున్నామో బాయిల్ చేసుకున్నాక దాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకున్నామండి. మనకి పరాటాలోకి స్టఫ్ అన్నమాట. ఇది స్టఫింగ్ కి బాగా అది బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అసలు ఎవ్వరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం బాగా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీ సపోర్ట్ వల్ల. మా అమ్మ చాలా వెరైటీస్ ఫుడ్ రెసిపీస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మగ్గనిద్దామండి. తర్వాత లాస్ట్లో మూత తీసిన తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బాగా స్మాష్ చేసుకోండి. గడ్డలుగా ఉండకుండా పొటాటోస్ మొత్తం బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అరోమాకు వస్తుంది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకుందాం. వేయించుకుందామండి బాగా. ఇదిగోండి మనం దానికోసమని ముందుగా అమ్మ అన్ని రెడీ చేసుకుంటుంది అనమాట. చపాతి ఉండలు చేసుకొని ఇందులో మనం స్టఫ్ పెట్టుకోవాలి కాబట్టి అమ్మ అలా రౌండ్ చేస్తుంది. కొంచెం మనం కటోరీ లాగా కొంచెం కూరగిన్నె సైజులో చేసుకోవాలన్నమాట. అందులో స్టఫ్ పెట్టడానికి ముద్ద మనం చపాతీ ముద్ద కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో స్టఫ్ పెట్టుకున్నాం. స్టఫ్ పెట్టినప్పుడు కవర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కవర్ చేయాలండి. అలాగే మన చపాతీ రోల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పాముకోవాలండి. ఎందుకంటే బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈవెన్ మాకు కూడా వచ్చిందనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా చేస్తారని చెప్తున్నాను అనమాట. ఇలాగా అన్ని ఇలా రౌండ్గా మనం అన్ని స్టఫ్ మొత్తం ఇలా పెట్టుకొని రెడీ చేసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. మీరందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం మామూలుగా నార్త్ సైడ్ వాళ్ళైతే హిందీ వాళ్ళైతే ఇందులోకి మన పచ్చడి కానీ లేదా పెరుగు కానీ మ్యాక్సిమం వీటితోనే తినేస్తారనమాట. ఏదైనా చట్నీ ఉన్నా కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ కానీ పెరుగు కానీ అలాగే ఆవకాయ కానీ టొమాటో పికిల్ కానీ ఏదైనా సరే దీనికి సైడ్ డిష్గా బాగుంటుందండి. మన ఇష్టం, దేంతో అయినా తినేవచ్చు. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకుంటూ ఉంది అమ్మ. రెడీ చేస్తుంది అన్నమాట. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా గ్యాప్ వచ్చిందండి. కొంచెం గ్యాప్ రావడం వల్ల ఇట్లా నుంచి పెడతాను. ఇంట్లో కొంచెం ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను. కొంచెం పెడతానండి. ఇదిగోండి ఇప్పుడు అమ్మ చపాతీ పాముతుంది. చాలా జాగ్రత్తగా పాముకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు అనమాట. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా అయితే మాకు ఎప్పుడు బయటకు రాదు అమ్మ చేసినప్పుడు. బట్ ఈరోజు ఎందుకో అలా కొంచెం లైట్గా బయటకి కర్రీ వచ్చేసింది.
చూడండి, ఇలా పాముకోవాలి. మరీ పెద్దగా అవసరం లేదంటే మనకు మీడియం సైజులో పాముకుంటే చాలా, చపాతీ సైజులో. ఇదిగోండి, ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందాము. రెండు వైపులా కాల్చుకున్నాక తర్వాత ఆయిల్ వేసి కూడా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. నా వాయిస్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నాకు కొంచెం కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఏదైనా క్లారిటీ లేదు, వాయిస్ ఏమన్నా వాయిస్ లో ఏమన్నా మీకు వినిపించకపోయినా కొంచెం నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నేను కొంచెం గట్టిగా మా వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ వేసి కాలుస్తుంది అనమాట రెండు వైపులా అండి. మనం అది కొంచెం ఉబ్బుతూ ఉంటది అనమాట ఆయిల్ వేయడం వల్ల. ఇవ్వండి, రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం అమ్మని దమ్ బిర్యానీ చేయమంటానండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ. యాక్చువల్లీ మా అన్నయ్య కూడా షెఫ్ అనమాట. మా అన్నయ్య చాలా బాగా చేస్తాడు బిర్యానీ. ఎప్పుడైనా మా అన్నయ్య వచ్చినప్పుడు మీకు బిర్యానీ చేయిస్తాను. ఈవెన్ మా అమ్మ కూడా బాగా చేస్తుంది. ఎప్పుడైనా చేపిస్తా అన్నయ్య వచ్చాక హైదరాబాద్ నుంచి. ఇదే అంతే అండి. ఇలాగే అన్ని ఆలు స్టఫ్ అందులో పెట్టుకొని అన్ని ఇలా చేసుకోవాలండి. అన్ని చేసుకున్నాక ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా మెల్లగా దాన్ని కొంచెం గట్టిగా అరిచేయకూడదు. సాఫ్ట్గా పాముకోవాలన్నమాట చపాతీలు. ఇంకోండి, ఇది కూడా అలానే. ఇంకా నెక్స్ట్ రెండు వైపులు కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నామండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినవచ్చు దీన్ని. వీటిని కర్రీస్తో కాకుండా చట్నీస్తో తినండి. లైక్ కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, లేదా పెరుగు పచ్చడి, పికిల్ అండి. అలా మ్యాంగో పికిల్, టొమాటో పికిల్ కానీ ఏదైనా దేంతో అయినా తినొచ్చు. మీరు ట్రై చేయండి. కొంచెం ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో ట్యాగ్ చేయండి నాకు. ఇవ్వండి, నెక్స్ట్ ఇది కూడా వేసేసారు. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇంకా మనం మ్యాక్సిమం ఇంకా మంచి మంచి రెసిపీస్ మా అమ్మని చేయమంటాను. ఈవెన్ నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. నేను కూడా చేస్తాను. మ్యాక్సిమం అయితే అమ్మాయి చేస్తుంది. అమ్మకి ఎక్కువ రెసిపీస్ వచ్చాయన్నమాట. సో కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం యాక్టివ్ అవుతాను అనమాట. సపోర్ట్ వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి, మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అని చెప్పేసి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ అండి. అలాగే ఇది
లైక్ ఫుడ్ వీడియోస్ అని ఫుడ్ కంటెంట్ అని కాకుండా లైక్ బయటికి వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ చేయడం, అలాగే క్రాఫ్ట్ చేయడం, అలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే అలాగే నా ఛానల్ని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మరీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్. నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అలాగే చూసేస్తున్నారు, స్క్రోల్ చేసేస్తున్నారు అనమాట. తప్పకుండా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. బాయ్ బాయ్.